వస్తాం అయితే మేము. అండ్ స్కూల్స్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి. చక్కగా అద్భుతంగా జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టడం, అలాగే స్కూల్స్ అన్నిటికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం తరఫున. కాలేజెస్ అండ్ స్కూల్స్ నుంచి వచ్చేసినటువంటి టీమ్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చేసారు అండ్ జనరల్ పబ్లిక్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరూ కూడా గణేష్ ఐడల్ మేకింగ్ ని ఏ విధంగా పర్యవేక్షించడం జరుగుతుంది. సేమ్ టైం పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా మనం కూడా మన ఉత్సాహం ఇక్కడే కనబడాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి. దయచేసి ఎవరైతే గ్రౌండ్స్ లో తిరుగుతున్నారో ప్లీజ్ మీరందరూ కూడా మీరు తిరిగితే మా కాళ్ళు నొప్పులు వస్తాయి. దయచేసి ఇక్కడ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారికి అందరికీ కూడా తయారు చేయమని చెప్పింది. బాబుకుమార్ గారు అందరూ కలిసి చేసిన క్లే గణేష్ ఐడల్ ను మేకింగ్ చేసే దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది మనందరికీ కూడా నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. అండ్ పర్యావరణాన్ని రక్షించేందుకు మాటలు ఎవరైనా ఎన్నన్నా చెప్తారు, కానీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ జేసీ మ్యామ్ రిక్వెస్ట్ ఇలక్య మ్యామ్ ఐఏఎస్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ మ్యామ్. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎమ్మెల్సీ దాని మీద ఉన్నాడు. రెండోది ఏంటి, అలాగే చేసేటువంటి బొప్పలు చేసేటువంటి గణపతుల్ని మనం ఇంట్లో వాడుకొని పూజించుకొని మరి వీటిలో కూడా సీడ్స్ ని పర్యావరణ గణేష్ చతుర్థిని జరుపుకునేందుకు పర్యావరణాన్ని కాపాడేందుకు మరి ముందడుగులు వేస్తూ ఈరోజు శ్రీకారం చుట్టి గణేష్ చతుర్థిని పండుగను మనకు ముందుగా తీసుకురావడం జరిగింది. ఇచ్చేసినటువంటి ఎన్జిఓస్, స్కూల్స్, కాలేజెస్, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. గొప్ప కార్యక్రమం ఆయన స్టార్ట్ చేస్తాం. మరి ఒకసారి మరి ఆ విజ్ఞాలకు అధిపతి అయిన ఆ విజ్ఞాన నాయకుడిని స్మరించుకుంటూ మరి ఒక చక్కటి కార్యక్రమానికి నాంది పలికాం ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం తరఫున. పర్యావరణాన్ని కాపాడుదాం, మట్టి గణపతిని మాత్రమే పూజిద్దాం అండ్ గారిని కోరుతూ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్పర్సన్ గారు కృష్ణయ్య సార్, ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అలాగే క్లే విగ్రహాలు చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మనము ముఖ్యమైనవి. సో దాన్ని పొల్యూషన్ నుంచి మనం కాపాడుకోవాలంటే కంపల్సరీగా మన ఆలోచన అలాగే మన యాక్టివిటీస్లో పొల్యూషన్ తగ్గించేలాగా చూసుకోవాలి. కాబట్టి మన జిల్లాలో ఆల్రెడీ స్వచ్ఛంద శరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, అదేవిధంగా ఇక్కడ మన పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజశేఖర్ గారు మిత్రులు, అదేవిధంగా జిల్లా ఈ కార్యక్రమం జరిపేదానికి ముందుగా ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, లక్ష్మీష గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ ధ్యాన్ చంద్ర గారు, జాయింట్ కలెక్టర్ లక్ష్య గారు, పత్రికా మిత్రులు, ముఖ్యంగా నేను ఏపీ బాధ్యత వహించాలి. అక్కడ చాలా కాలుష్యం వస్తూ ఉంది. దాన్ని ఎలా పరిష్కరించాలో మీరు ముందుకు వస్తే మీతో పాటు నేను కూడా కలిసి వస్తాను. ఎక్స్ చైర్మన్ ఏపీఎస్ఏ కాకుండా ప్రజెంట్ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా. దాన్ని కానీ మనం నివారించుకుంటే టౌన్లో పొల్యూషన్ చాలా తగ్గుతుంది. అక్కడ లైవ్లీహుడ్స్ ఉన్నాయి, చాలామంది బతుకుతారు అక్కడ. వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా చూపించాల్సిన అవసరం ఉంది మనకి. జగ్గైపేట దగ్గర కూడా అప్పుడు నేను ల్యాండ్ చూశాను, కొంతమంది వాళ్ళతో మాట్లాడించి వాళ్ళని నచ్చజెప్పి దాంట్లో కానీ మనం పరిష్కారం చేసుకున్నట్లయితే నగరం చాలా శుభ్రంగా ఉంటుంది. ఒకటి వాళ్ళు తొక్కేసి మళ్ళీ ఇట్ ఈస్ కాజింగ్ డస్ట్ పొల్యూషన్. These are the 2 points I think I would make a specific mention to make Vijayawada a clean city and green city. చాలా సంతోషం పెద్దలందరూ వచ్చినందుకు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో పర్యావరణం పట్ల ఒక ఆసక్తి,
బాధ్యత పెంచడానికి ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. వినాయకుడిని మనం పూజ చేసుకుని ఏదైనా తొలి దేవత మనకి, కాబట్టి మంచి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి చంద్ర గారు, ఇలాఖే గారు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఇలాగా ఇంకా జిల్లా యంత్రాంగం వారి ఆధ్వర్యంలో ఇంకా ఘనంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు పర్యావరణ కాలుష్యం తగ్గించే దిశగా ఏదైతే కార్యక్రమం చేపట్టారో అదంతా కూడా చాలా ముదావహం అయితే పెట్టేస్తున్నారు. సో దాని గురించి కొన్ని సందర్భాల్లో కొంత నిబంధనలు పెట్టినా కూడా మరి ఉత్సాహం ఎక్కువైపోయి ఈ డీజే సౌండ్స్ అనేది ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే ఉత్సాహం ఉరకలెత్తాలి కానీ అది ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలగకూడదు. కాబట్టి డీజే సౌండ్స్ మీద మనందరం కలిసికట్టుగా ఒక ఉద్యమంలాగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని కాలుష్యాలు మన కృష్ణ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా సందర్భాల్లో వారు నాకు ఒక ఇష్యూలో దాదాపు 10-15 సార్లు ఫోన్ చేశారు. అంటే కాలుష్యాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో భాగంగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఈసారి ఖచ్చితంగా డీజేస్ కూడా కొంత మేర తగ్గించడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా ఒక మొబైల్ అప్లికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వసూలు చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ టోటల్ ఉచితంగా పర్మిషన్స్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం స్టేట్లో మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. దయచేసి మంచి మార్పు తెలియజేస్తూ మనం ఇటువంటి యుద్ధాలు లేకుండా మనం ముందుకు కదలాలని ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు సత్యప్రసాద్ యాదవ్ గారికి, కలెక్టర్ గారికి, సిపి గారికి, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య గారికి, అలాగే విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ గారు, జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం. చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఇప్పటికే చాలా వరకు చైతన్యం వచ్చింది. గత 10-15 సంవత్సరాల్లో కోర్టులు చెప్పని, గవర్నమెంట్ చెప్పని ఏదైనా సరే ఈ కెమికల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడే ఇది చాలా వరకు తగ్గింది. దాన్ని ఇంకా పూర్తిగా జీరో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాకటే కలెక్టర్ గారు మేము మట్టి వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్నప్పుడు అన్నాం, మా చిన్నప్పుడు మొత్తం ఇవే ఉండే సార్, తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చి తర్వాత ఈ కెమికల్స్ ఎన్ని పెట్టి చాలా పొల్యూషన్ అయిపోయింది అని చెప్పి చెప్పడం కూడా మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఇవాళ గతంలో ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా చెరువు నుంచి మట్టి తీసి వినాయక స్వామి యొక్క విగ్రహం చేసి మళ్ళా ఆ చెరువులోనే ఆ విగ్రహాన్ని కలిపేవాడు. ఆ కల్చర్ పోయి పెద్ద పెద్ద విగ్రహాలు 50 అడుగులు, 30 అడుగులు, 20 అడుగులు ఇలా వచ్చేసి బోల్డంత పొల్యూషను. దాన్ని తీసుకెళ్ళి కృష్ణానదిలోనో ఎక్కడ వేస్తే మళ్ళీ ఆ నీళ్ళే మనం తాగాలి. అంటే ఇది చాలా పొల్యూషన్ వచ్చే అంశం. కాబట్టి అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత గల పౌరులుగా, ముఖ్యంగా బాలబాలికలు, స్టూడెంట్స్, వీళ్ళు ఎక్కువగా ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ మీ సోదరిమణులకి తెలియజేయాలి, అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడదామని. ఇది చాలా మంచిది మన నగరానికి, దేశానికి, రాష్ట్రానికి. అలాగే ఇప్పటికే మన విజయవాడ నగరం, మన కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ ధ్యాన్ చంద్ గారు కృషి వల్ల అధికారులందరూ కూడా చేసినందువల్ల 7 స్టార్ రేటింగ్ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి అంటే అంతకన్నా పెద్ద అవార్డు లేదు, 7 స్టార్ రేటింగ్ వచ్చింది. అలాగే దాన్ని మనం కాపాడుకోవాలి. దాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి, నగరంలో నివసించే అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. పోలీస్ కమిషనర్ చెప్పారు డీజే సౌండ్లు ఎక్కువైనాయి అని. పోలీస్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం,
సార్ డీజే సౌండ్లు ఉంటాయి, ఎందుకంటే అది కూడా లేకపోతే మరీ ఇదైపోతుంది. ఇంకా ఎందుకంటే మనకు ఉండేదే 2 పండుగలు అంతేనా? గట్టిగా చెప్పండి. పిల్లలందరూ కూడా అడుగుతున్నారు డీజే సౌండ్లు అంటే తప్పదు సార్, ఎందుకంటే అవి లేకపోతే గణేష్ ఊరేగింపు లేదు, గణేష్ నిమజ్ఞం, గణేష నవరాత్రులు లేవు. అలాగే మనకి ఇంకా చిన్నప్పుడు మాకు దసరా ఉత్సవాలు కూడా బ్రహ్మాండం చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ దసరా ఉత్సవాలు చాలా వరకు తగ్గిపోయినాయి. బట్ గణేష్ నిమజ్ఞం, గణేష్ నవరాత్రులు అనేది బాగా మనకి చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు కొత్తగా ఇంకోటి కూడా విజయవాడ ఫెస్ట్ అని చెప్పి రేపు సెప్టెంబర్ నుంచి దసరా ఉత్సవాల వరకు ఆ 10 రోజులు బ్రహ్మాండంగా విజయవాడలో ప్రతి కుటుంబం ఆ దసరా సెలవుల్లో అమ్మవారి దర్శనం కోసం లక్షలలో వచ్చేటువంటి భక్తులకి ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఒక పెద్ద కార్యక్రమాన్ని ఒక కమిటీ వేసి పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ్యులు అధికారులందరూ ఇన్వాల్వ్ చేసి పెద్ద కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. దాన్ని కూడా సక్సెస్ చేయాలి మనం. ఇలాంటి అన్నింటిని కూడా మన కల్చరు, సంస్కృతి, సాంప్రదాయాలు యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఇవాళ కలెక్టర్ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడిగా మా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఏ కార్యక్రమం చేపట్టినా మేమందరం కూడా ఆయనకి కలిసి వచ్చి అన్నీ కూడా కోఆపరేట్ చేస్తాం తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విశేషమైనటువంటి సేవలను అందిస్తూ ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారికి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఏ కార్యక్రమం మరి మన బోండా ఉమామహేశ్వరరావు గారు అలాగే మరి మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేసినేని శివనాథ్ చిన్ని గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. ఇన్ఛార్జ్ మంత్రి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అందరికన్నా కృష్ణయ్య గారికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. వేదిక ముందున్న చాలామంది స్టూడెంట్స్కి కానీ అందరికీ కూడా విజయవాడ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే విజయవాడ నగరం అంటేనే ఒక ఎంటర్ప్రినర్ సిటీ, ఒక వైబ్రెంట్ సిటీ, ఏదన్నా అవేర్నెస్ ఎక్కువ కలిగిన సిటీ. కాబట్టి కమిషనర్ గారు మీ కృషి ఎంత ఉందో మా నగరవాసుల కృషి వల్లే 7 స్టార్ రేటింగ్ వచ్చింది. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. తప్పకుండా మీరందరం కలిసి పనిచేయడం వల్ల మాకు 7 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇంకొక విషయం, ఇక్కడ చక్కటి అధికారులు, చక్కటి మంత్రి, చక్కటి ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా పనిచేసి విజయవాడ నగరాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేమందరం కృషి చేస్తున్నాం. దానిలో భాగంగా మనం ఏది చూసినా ఇవాళ పోలీస్ కమిషనర్ గారు చూస్తే అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు అవేర్నెస్, ప్రజల అవేర్నెస్తో ఆయన పెట్టించారు. కలెక్టర్ గారు ఎన్నో వరల్డ్ రికార్డులు తెస్తున్నారు. విజయవాడకి 7 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కమిషనర్ గారికి కూడా అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. వినాయక చవితి పందిర్ల దగ్గర మా గౌరవ లోకేష్ గారు ఉచితంగా కరెంట్ ఇచ్చారు. మీరు ఉచితంగా డీజే పర్మిషన్ కూడా ఇవ్వాలి. ఆ 1-2 రోజుల్లో మీరు మర్చిపోతుంది. అది మాత్రం దాన్ని రెస్ట్రిక్ట్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ పండగ వాతావరణం, పొల్యూషన్ మేము కంట్రోల్ చేస్తాం. తప్పకుండా మేమందరం మీకు హామీ ఇస్తున్నాం. పందిర్ల దగ్గర ఎక్కడా కూడా పందిర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పొల్యూషన్ లేకుండా చేయాలి. ఇవాళ ఇంత పెద్ద ఎకో గణేష్ అనే కార్యక్రమాన్ని ఇవాళ వరల్డ్ రికార్డు తీసుకెళ్తున్నాం. రేపు రాబోయే దసరాలో కూడా ఒక గిన్నీస్ బుక్ తీసుకెళ్దామని కలెక్టర్ గారు ఒక ప్రోగ్రాం రెడీ చేశారు. విజయవాడ అంటేనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మన ఎన్నోసార్లు ఎక్కాలి. తప్పకుండా ఎక్కుతాం. మాకు ఇంకొక పర్మిషన్ కూడా 12 రోజులు దసరా, 11 రోజులు దసరా ఉత్సవాలు విజయవాడ నగరంలో అధికారుల ప్రోత్సాహంతో అందరం కలిసికట్టుగా బ్రహ్మాండమైన వాళ్ళ కార్యక్రమం చేయబోతున్నాం. ఆ కార్యక్రమాన్ని మనం అందరం ముందుంచి తీసుకువెళ్ళి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా అన్ని సిటీస్కి ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్దాం. అంతేకాకుండా కృష్ణయ్య గారు ఒక మాట చెప్పారు. తప్పకుండా సార్ అదే పని మీద ఉన్నాం. ఆటో నగర మా మెయిన్ దృష్టి, ఎందుకంటే 1,00,000 మంది అక్కడ పనిచేస్తున్నారు. తప్పకుండా అది మీరు చెప్పిన సలహాలు మీతో కూడా కూర్చుని తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. ఇక అందరికీ ఒక్కడే కోరుతున్నాం,
మనం విజయవాడ ఇదివరకు ఎంత వైబ్రెంట్ ఉందో అదేవిధంగా భావి భారత పౌరుల కింద ఉన్న మీరందరూ కూడా రేపు రాబోయే కాలంలో 2047 స్వర్ణాంధ్రప్రదేశ్, 2047 వికసిత్ భారత్, గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కోరికని మనం అందరం ముందుకు తీసుకువెళ్దామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మాకు ఇక్కడికి వచ్చి సహాయం చేసిన కొమ్మరి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. बोलो गणेश महाराज की. సభాధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు కేశినేని శివనాథ్ గారికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారికి, కలెక్టర్ లక్ష్మీషా గారికి, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్చంద్ గారికి, జేసీ ఇలేఖ్య గారికి, బావకుమార్ గారికి, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న విజయవాడ పట్టణ పుర ప్రముఖులకి, ఈ విద్యార్థులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సర్వ విఘ్నాలకు అధిపతి గణనాథుడు. అటువంటి వినాయకుడు విశ్వేశ్వరుడుగా ఆవిర్భవించిన దినం భాద్రపద శుద్ధ చవితి నాడు మనం వినాయక చవితి జరుపుకుంటాం. ఈ వినాయక చవితి సందర్భంగా యావత్ దేశంలోని ప్రజలకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరి జీవితాల్లో అన్ని విఘ్నాలు తొలగి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని, ముఖ్యంగా ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులకు ఆ వినాయకుడు జ్ఞానాన్ని ప్రసాదించి వారికి ఉజ్వల భవిష్యత్తును అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కార్యక్రమం చేస్తున్నందుకు జిల్లా యంత్రాంగానికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, ముఖ్యంగా కలెక్టర్ గారికి, కృష్ణయ్య గారికి, మరీ ముఖ్యంగా పర్యావరణ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5,000 మట్టితో చేసిన విగ్రహాలని ఇవాళ చేయడం, అనేక మంది కుమ్మరి సోదరులను దీనిలో భాగస్వాములు చేయడం, అనేక స్కూల్ విద్యార్థుల్ని భాగస్వామ్యం చేయడం, దీని ద్వారా కేవలం పండుగ వినాయక చవితి పండుగ ప్రాశస్త్యాన్ని మాత్రమే తెలియజెప్పడం కాకుండా పర్యావరణ పరిరక్షణ అనేది ఎంత అవసరమో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనా కేవలం వరల్డ్ రికార్డ్ కోసం కాకుండా పండుగ ప్రాశస్త్యం, పర్యావరణ పరిరక్షణ గురించి విద్యార్థి దశ నుంచే తెలియజెప్పే ప్రయత్నం చేసినందుకు దీని వెనక ఉన్న ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, వినాయక చవితి ఎంత ప్రత్యేకమైన పండుగో మనందరికీ తెలుసు. ఈ పండుగ సందర్భంగా ఇటీవల రాష్ట్రం విడిపోయిన తర్వాత గణేష్ ఉత్సవ సమితి లేకపోతే కొంతమంది పెద్దలు ఎక్స్ఎంపీ లోకరాజు గంగరాజు గారి నేతృత్వంలో గణేష్ ఉత్సవ కమిటీగా ఏర్పాటై ఈ అనుమతులు పొందడం, ఇతరత్రా వాటి మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం, వారు ఈ అనుమతుల కోసం ప్రత్యేకంగా ఫలానా చోట పెడుతున్నామని పోలీస్ యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి తెలియజేస్తే చాలు, ప్రత్యేకమైన మళ్ళీ అనుమతులు తీసుకునే అవసరం లేదు. అదేవిధంగా గతంలో లాగా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు అని చెప్పడమే కాకుండా ఈ నవరాత్రుల సందర్భంగా అక్కడ అనేక రకాలైన భక్తి కార్యక్రమాలకి, ఇతర సాహిత్య కార్యక్రమాలకి ఏర్పాటు చేసుకోవడానికి ఉచితంగా కరెంటు కూడా ఆ 9 రోజుల పాటు 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, మండపాల దగ్గర ఉచితంగా కరెంటు కూడా అందించే సౌకర్యం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో మండపాలు పెట్టాలంటే ఆంక్షలు ఉండేవి.
భక్తి కార్యక్రమాలు నిర్వహించాలంటే ఆంక్షలు ఉండేవి. ఇంకా కరెంటు ఉచితంగా ఇచ్చే మాటే లేదు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఈ ఉత్కృష్టమైన హైందవ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఇవాళ ప్రజలకు సౌకర్యవంతంగా ఈ వినాయక చవితి కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది. మిత్రులారా, వినాయక చవితి అంటేనే ఒక పర్యావరణ ఉత్సవం. మన వీధిలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఊర్లో కావచ్చు, అందరూ ఒక చోట చేరి కొన్ని రోజుల పాటు వినాయకుడిని భక్తి పారవశ్యంతో కీర్తిస్తూ సంబరాలు చేసుకుంటూ ఉత్సవం చేసుకుంటూ చివరికి నిమజ్జనం చేస్తాం. ఇటువంటి పవిత్ర కార్యక్రమం దీనికి వెనుక ప్రతి దాని వెనుక ఈ కార్యక్రమం ఎలా ఉండాలి, పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించుకోవాలి అని చెప్తూ నేను చెప్పిన గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీడియోని కూడా రిలీజ్ చేశారు. వెబ్సైట్ రిలీజ్ చేసి వీడియోని పెట్టారు. ఏ రకంగా పూజ నిర్వహించాలి, ఆ సందర్భంగా ఎటువంటి భక్తి పాటలు పెట్టాలో కూడా మన వీడియోలో పొందుపరిచారు. ఆడియో పాటలు ఉన్నాయి, వీడియో పాటలు కూడా ఉన్నాయి. ఇవి పక్కన పెట్టేస్తే నేను చెప్పినట్టుగా పెద్దలు మన పండుగ ఏ రకంగా ఉండాలా, దీనికి అన్నిటికీ కూడా ఒక పర్యావరణ రక్షణ కోసమో లేదా ఇతరత్ర సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం అనేక రకాలుగా చేశారు. ఉదాహరణకి ఇప్పుడే బొండా ఉమా గారు చెప్పారు, మనం వర్షాకాలం ముందు మట్టి చెరువులోంచి మట్టి తీస్తాం. వర్షాకాలం ముందు చెరువులోంచి మట్టి తీయడం వల్ల అక్కడ వర్షం వచ్చిన తర్వాత ఎక్కువ నీళ్లు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అదే మట్టిని మళ్ళీ తీసుకెళ్లి నిమజ్జనం సందర్భంగా వర్షాకాలం వచ్చి వర్షాలు కురిసిన తర్వాత ఆ చెరువులో వేయడం వల్ల ఆ నీరు భూమిలోకి ఇంకిపోకుండా కాపాడుకునే అవకాశం ఉంది. అదే దాని వెనక ఇది ఉంది. అదే పనిగా మనం పత్రి 21 రకాల చెట్ల నుంచి పత్రిని తీసుకొస్తాం. ప్రతి పత్రికి కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవాళ ఈ ఆధునిక వైద్య రంగంలో మాత్రలు తయారు చేసిన వీటిలో ఎక్కువగా ఆ పత్రి నుంచి వచ్చింది. అందుకని ఆ పత్రికి లేదా ఈ బొమ్మలు మట్టి బొమ్మలు తయారు చేయడానికి కూడా దీనికి అన్నిటికీ కూడా ఒక ప్రాసెస్ ఉంది, దీనికి ఒక విశిష్టత ఉంది. అయితే రాను రాను ఇవాళ ఎలా అయిపోతుందంటే మధ్యలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రావడం, ఇతరత్ర బొమ్మలు తయారు చేయడం, దాంట్లో అనేక రకాలైన రసాయనాలు కలపడం, ఆ రసాయనాలను కలిపిన సమయంలో 7 రోజుల పాటు మనం వాటి చుట్టూ ఉండడం, దాని ద్వారా మనం అనారోగ్యానికి గురి కావడం, తర్వాత ఆ బొమ్మల్ని తీసుకెళ్లి చెరువుల్లో కానీ నదుల్లో కానీ నిమజ్జనం చేయడం, అనేక రకాలైన కొన్ని లక్షల జీవరాశులు ఆ చెరువుల్లో నదుల్లో ఉంటాయి, వాటి ప్రాణానికి హాని కలిగించడం, దాని తర్వాత అదే నీరు సాగునీరుగా పోయి పంటలు పండితే ఆ మొక్కలు ఆ చెట్లు వాటిని పీల్చుకోవడం, దాని తర్వాత మనం తినడం, తద్వారా అనేక రకాలైన క్యాన్సర్ లాంటి రావడం, లేదా అదే మంచినీరు మళ్ళీ కానీ శుద్ధి చేసిన తర్వాత మనకు వస్తే మళ్ళీ దాగిన తర్వాత అనేక రకాలైన అనారోగ్యం బాధపడుతున్నాం. క్యాన్సర్ కేసులు పెరగడానికి ప్రధానంగా ఈ కాలుష్యం కూడా చాలా ప్రధానమైన విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంది. అందుకని ఈ కాలుష్యాన్ని కాస్త నియంత్రించడానికి మనం ఖచ్చితంగా గతంలో మనం ఏదో సంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో మట్టి బొమ్మలు తయారు చేసుకోవడం, వాటిని పూజించడం, వాటిని నిమజ్జనం చేసే సందర్భం చేయాలి. అయితే ఇప్పుడు డీజేల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఈ నవరాత్రుల సందర్భంగా ఏవైతే కార్యక్రమాలు నిర్వహిస్తామో చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించేది. డీజే ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఆ ఉత్సాహం ఉండాలా, పండుగ చేసుకుంటున్నామని నా అభిప్రాయం కూడా డీజే ఉండాలని. అయితే స్వీయ నియంత్రణ ఉండాలి. మనం అక్కడ వినాయక చవితి సందర్భంగా దేవుణ్ణి కొలుస్తున్నాం, వినాయకుడిని కీర్తిస్తున్నాం. ఆ సందర్భంగా అక్కడ పెట్టాల్సిన పాటలు ఏ రకంగా డీజే పెట్టడం బాగానే ఉంది. డీజే పెట్టిన తర్వాత అక్కడ పెట్టాల్సిన పాట ఊ అంటావా మామ ఊహో అంటే బాగుంది, లేదా ఇంకో పాట పెడితే మంచిది కాదు. అటువంటి నేను చాలా సందర్భాల్లో చూశాను. చాలా జుగుప్సాకరమైన పాటలు పెట్టేవాళ్ళు. ఏదో రోగి రా కొరికేరా నల్లే, ఇటువంటి పాటలు అక్కడ మనం చేస్తున్న కార్యక్రమానికి శోభను తీసుకురావు. కాబట్టి ఒకసారి ఆలోచించాల్సి ఉంది. అందుకని చాలా మంచి భక్తి పాటలు ఉన్నాయి, చాలా మంచి పాటలు ఉన్నాయి, మంచి సాహిత్యంతో కూడిన పాటలు మన తెలుగులో అనేకం ఉన్నాయి, వేల కొద్ది పాటలు ఉన్నాయి. ఉదాహరణకి శంకరాభరణం పాటలు పెట్టుకుంటే ఎంత ఇదిగా ఉంటుంది, వినసొప్పుగా ఉంటుంది, ఎంత ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా కూడా ఉంటుంది, దాంతోపాటు కొన్ని జ్ఞానం కూడా వస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే భగవంతుడికి వినాయకుడి స్వామి ఇంకోటి ఏంటంటే వినాయక బొమ్మలు చేస్తున్న సందర్భంగా ఇక్కడ చూడండి ఎంత ముచ్చటగా వినాయక స్వామి ఎలా ఉంటారో అలాగే చేస్తున్నారు. నేను చాలా చూస్తుంటాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తలేమో వినాయకుడి స్వామిది ఉంటుంది, బాడీ ఎవరిదో సినిమా హీరోది, ఆ సినిమా హీరో క్యారెక్టర్ ఆ డ్రెస్ లో పెట్టి ఉంటారు, లేదా ఇలా పెట్టి ఉంటారు. ఇలా పెట్టి వినాయక స్వామి ఏంటి ఇలా అనడం ఏంటి, తగ్గేది అనడం ఏంటి అంటే అలాంటివి పెడుతుంటారు చాలా చోట్ల. అది మంచి సంప్రదాయం. ఎందుకంటే వినాయక స్వామికి ఆ శరీరంలోని ప్రతి అవయానికి ఒక విశిష్టత ఉంది. ఉదాహరణకి తల అనుకోండి, తల జ్ఞానానికి ప్రతీక, తొండం అనుకోండి ప్రణవానికి సంకేతం అని. అదేవిధంగా మాల జ్ఞాన సముపార్జనకు సంకేతం. అదేవిధంగా ఆయన
పొట్ట మీద సర్పం ఉంటుంది. అది కుండలిని శక్తికి, తర్వాత శరీరమేమో ప్రకృతికి. ఈ రకంగా అనేక ప్రతి దానికి ఒక సంకేతం ఉంది ఆ శరీరంలో బాగా. అది వదిలేసి మనం తల మాత్రం పెట్టేసి మిగతా అంతా సినిమా వాళ్ళలో ఇంకోటో కొన్ని పెట్టడం పర్లేదు, కొన్ని చోట్ల పెడుతుంటాం. పాపం జవాన్ పెడుతుంటారు, వీర జవాన్ పెట్టేసి ఆపరేషన్ సింధూర్ పెట్టి తల పెడుతుంటారు, అంతవరకు పర్లా. మరి జుగుప్సాకరంగా వినాయక స్వామి విగ్రహాన్ని అవమానపరిచేకరంగా ఉండకూడదు. రెండో వైపు మనం ఆ 9 రోజుల పాటు ఏదైతే కొలుస్తున్నామో ఆ సందర్భంగా కూడా ఇటువంటి అశ్లీలతతో కూడిన పాటలు కూడా ఉండకుండా చూడాల్సిన బాధ్యత యువత మీద ఉంది. ఎవరైతే ఆ మండపాల నిర్వహణ చేస్తుంటారో వారు దాని మీద జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సందర్భంగా చాలా మంది యువత ఈ మత్తు పానీయాలో మద్యం సేవించో అక్కడ వెళ్ళి డాన్స్ చేస్తుంటారు. అది సరైంది కాదు. ఎందుకంటే ఎంత పవిత్రమైన స్థలంలో అటువంటి పనులు చేయకూడదు. ఎవరైతే ఈ మండపాలు నిర్వహిస్తున్నారో వారు ఆ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త. అటువంటి ఎవరైనా శక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా సంబంధిత పోలీసు వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పవిత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత భక్తులుగా ప్రతి ఒక్కరి మీద, మనందరి మీద ఉందనే విషయాన్ని ఇవాళ గుర్తు చేస్తూ, ఇవాళ ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసేందుకు జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ విఘ్నేశ్వరుడు సకల విఘ్నాలను తొలగించాలని, మీ అందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తును అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. ఈరోజు ఇక గణేష్ ఉత్సవాలలో భాగంగా ఈ యొక్క వరల్డ్ రికార్డు క్రియేట్ చేసేదానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారితో పాటు ఉన్నటువంటి ఈ స్కూల్స్లలో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి ఈరోజు ఉన్న రికార్డుని బ్రేక్ చేయబోతున్నారు. దానికి ముఖ్యంగా మేము ఫస్ట్ కలెక్టర్ గారిని విష్ చేస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చినటువంటి మినిస్టర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీల గారికి అందరికీ నేను మౌనం చెప్తున్నాను. ఈరోజు ఈ యొక్క పర్యావరణంలో భాగంగా, అంటే ఇప్పుడు అన్ని చోట్ల మీరు చూసే ఉంటారు, గణేష్ విగ్రహాలు అనేటివి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేయడము, అవి అందరికీ హానికరంగా తయారవుతూ ఉన్నాయి. దీనిలో భాగంగానే ఇప్పుడు గవర్నమెంట్ కూడా మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పర్యావరణాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క మట్టి విగ్రహాలు తయారు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి నేను జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఎలియజర్ నేను మాట్లాడుతున్నాను. ఉన్నటువంటి రికార్డు మహారాష్ట్రలో 4464 మట్టి విగ్రహాలు తయారు చేసిన రికార్డు అనేది ఇంతవరకు ఉంది. ఈరోజు విజయవాడ సిటీలో ఎన్టీఆర్ జిల్లా సరౌండింగ్స్లో కలిపి మొత్తం 7730 విగ్రహాలు తయారు చేయడం జరిగింది. నేను ఇప్పుడు పర్సనల్గా ప్రతి సెంటర్ నేను విజిట్ చేసి వచ్చాను. చిన్నపిల్లలు చాలా ఎంతో ఇంట్రెస్ట్గా, భక్తిగా, భయం భక్తితో ఆ విగ్రహాలు తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది. అందువల్ల ఈరోజు మేము అఫీషియల్గా ఈ వరల్డ్ రికార్డుని అనౌన్స్ చేస్తున్నాము. మరి ఎన్నడూ Yes, district administration, NTR district
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈనాటి కార్యక్రమంలో మన అందరికీ కూడా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ని అందజేస్తూ ఉన్నారు. Yes, everybody put your hands together. కాలేజ్ స్టూడెంట్స్ కి అలాగే పిల్లలందరికీ కూడా స్కూల్ నుంచి చేసిన పిల్లలు చక్కటి రిసెంబ్లెన్స్ గా మన కోసం ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి మరి వివిధ స్కూల్స్ లో